హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ స్పెషల్ వీడియో. ఈరోజు స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే, ఒక వింత ఫినామినా చూశాను నేను ఈరోజు. ఏంటి ఈ వింత ఫినామినా ఫాలోడ్ బై ట్రంప్ ట్రేడ్ వార్ నోటిఫికేషను. ఏంటంటే ట్రంప్ గారు చక్కగా ఆయన చెప్పిన ప్రకారంగా April 2 అన్నాడు. April 2 బాంబులు పేలుస్తా అన్నాడు. పేల్చాల్సిందేదో పేల్చేశాడు. ట్రెమోర్స్ అంటారు కదా, ఎర్త్క్వేక్లో భూకంపం అంటే భూకంపం వచ్చినప్పుడు ప్రకంపనలు వస్తాయి కదా, ట్రెమోర్స్ అని ఇంకా ఏవో పదాలు వాడతారు కదా. సో ఇట్ ఈస్ సెండింగ్. భూకంపంలో ప్రకంపనలు ఎలా వస్తాయో అలా ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా వచ్చేసాయి. చాలా సింపుల్గా ఏంటంటే చెప్పేశాడు, దీని మీద ఎంత, దాని మీద అంతా, దీని మీద ఎంత, మేము అది విధిస్తున్నామని. నేనైతే ఇదంతా అమెరికా నాశనానికే వచ్చిందేమో అని అనుమానం. అంత పెద్ద పదం వాడకూడదేమో నాకు తెలీదు. అమెరికన్ పెత్తనం అంటారా, పెద్దరికం అంటారా, పతనం అవటానికి ఇది నాంది పలుకుతున్నది అని నాకు అనిపిస్తున్నది. సామ్రాజ్యాలు, గొప్ప గొప్ప రాజులు, సామ్రాజ్యాలు కూలిపోలేదా? ఇదేం గొప్ప? అమెరికా ఏంటి గొప్ప? ట్రంప్ గారు గొప్ప? ఏమీ కాదు. అసలు ఎవరూ గొప్ప కాదు కదా ఈ ప్రపంచంలో. మరి ఏమిటి అంటే టారిఫ్. సరే, టారిఫ్ విషయానికి వస్తే ఏం లేదు, ఏం పర్వాలేదు. ఇప్పుడు అమెరికాతో బిజినెస్ చేయనంత మాత్రాన ఏమైపోద్దు ప్రపంచం. చాలా దేశాలు ఉన్నాయి, చాలా ఉంది. దిస్ ఇంపాక్ట్ ఈజ్ టెంపరరీ. కానీ ది వే ఇన్ విచ్ అమెరికా ఈజ్ డూయింగ్ ఈజ్ నాట్ going to augur well for the America itself, for the country America itself, and also the other countries. గ్లోబల్గా ఏంటంటే ఇదొక కొత్త రకమైన యుద్ధం. మామూలుగా వార్స్ వచ్చాయి లాస్ట్ 2-3 years 4 yearsలో వార్స్ వచ్చాయి, గట్టిగానే వచ్చాయి. ఇప్పుడు కొత్త రకం వారు. ఏంటి ఇదంతా? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? 1 or 2 years ఏమో వి ఫాట్ దిస్ కరోనాతో యుద్ధం చేసాం, ప్రపంచం అంతా యుద్ధం చేసింది. ఆ తర్వాత ఫిజికల్గా నార్మల్ యుద్ధాలు చేశారు. ఈలోగా మళ్ళీ ఇప్పుడు టారిఫ్ వార్ అంటున్నారు. ఏమిటి? వేర్ వీఆర్ గోయింగ్? దిస్ ఈజ్ సంథింగ్ నాట్ అన్ఇమాజినబుల్ అండ్ నాట్ అండర్స్టాండబుల్. ఇట్స్ ఓకే. సో లక్కీగా ఏంటంటే ఆయన ఫార్మాని స్పేర్ చేశాడు, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ని కూడా కొంచెం స్పేర్ చేశాడు చాలా వరకు. మిగతావి ఎఫెక్టెడే, అక్కడక్కడ కొంచెం స్పేర్ చేశాడు కానీ మొత్తం ఎఫెక్టెడే. సో దీని ఇంపాక్ట్ ఏంటి అంటే ఇండియాకి పెద్దగా లేదు దాని ఇంపాక్ట్. ఇట్ హ్యాస్ బిగ్ ఇంపాక్ట్ ఆన్ అదర్ కంట్రీస్. యూరోప్ అయితే మీకు చెప్తున్నాం, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం, కమ్ టు నెగోషియేషన్ టేబుల్. వీఆర్ స్టిల్ ఓపెన్ టు నెగోషియేషను. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అని యూరప్ పద్దాకా అనౌన్స్మెంట్లు చేస్తూనే ఉంది. అనౌన్స్మెంట్ చేస్తుంటారు కదా, లాస్ట్ కాల్ అని. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పిలుస్తుంటారు, లాస్ట్ కాల్ మిస్టర్ రవీంద్ర వర్మ, లాస్ట్ కాల్ ప్లీజ్ మిస్టర్ రవీంద్ర వర్మ ప్లీజ్ కమ్ అంటారు కదా. అట్లా అనమాట. యూరప్ చాలా రోజుల నుంచి చేస్తున్నది, ఇప్పుడు ఫ్రెష్గా కూడా చేస్తుంది. చైనా అయితే చెప్పేసింది, వార్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ వార్ వీఆర్ రెడీ అని. మళ్ళీ లేటెస్ట్గా ఏం చెప్పిందంటే, మీరు కొద్దిగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి, చూడండి, లేకపోతే రిటాలియేట్ చేస్తామంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం, మేము గాజులు తొడుక్కొని కూర్చోలేదు అని స్టెర్న్గా చైనా చెప్పేసింది. అయితే వీఆర్ వెరీ డిప్లొమాటిక్. అయితే మోదీ గారు ఏంటంటే
డిస్కస్ చేస్తాము, చేసి ఏదో చేయాలి అని. ఇప్పుడు దాని ఇంపాక్టు, టారిఫ్ తాలూకు ఇంపాక్టు మన ఎకానమీ మీద ఎలా ఉంటుంది, ఏ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది, ఏమవుతుంది దీని ఇంపాక్టు అనేది ఇప్పుడు స్టడీ చేస్తున్నారు. ప్రస్తుతం ఏంటంటే వక్ఫ్ బోర్డు అదంతా పార్లమెంటరీ ప్రాసెస్లో బిజీగా ఉన్నారు కదా. అది పార్లమెంట్లో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి, చాలా ఇదిగా హడావిడిగా ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఏంటంటే ఇట్ వాజ్ రిఫర్డ్ టు ఎక్స్పర్ట్స్. ఆ ఎక్స్పర్ట్స్ ఆర్ ఎగ్జామినింగ్ దాని ఇంపాక్ట్ ఏ ఇండస్ట్రీ మీద ఉంటుంది, ఎలా ఉంటుందని. సో ఇండియా ఈజ్ సమ్వాట్ కొద్దిగా మోడరేట్గా ఉంది. ఇండియా పెద్ద మరీ ఎక్కువ ఇదవటం లేదు. కానీ వరల్డ్ యాజ్ ఎ హోల్ చూడండి, యూరప్ ఈజ్ బ్లీడింగ్ అండి, బ్లీడింగ్. వర్చువల్లీ యూరప్ ఈజ్ బ్లీడింగ్. మీకు చూపిస్తాను. ఇప్పుడు మార్కెట్లు నడుస్తున్నాయి, మోర్ దాన్ 2% డౌను. ఏషియా డంబ్, బిక్క చచ్చిపోయి నోరు పెగలటం లేదు, అలా ఉండిపోయింది. డౌ జోన్స్, అమెరికా ఇట్ సెల్ఫ్, డౌ జోన్స్ ఈజ్ డౌన్ అరౌండ్ 2.8%. నేను చూసినప్పటికి ఇప్పుడు లేటెస్ట్ ఫ్రెష్గా చూద్దాము. 2.8% డౌ జోన్స్ డౌన్ అండి. ఫ్యూచర్స్, డౌ జోన్స్ ఫ్యూచర్స్ నడుస్తూ ఉంటుంది కదా. 2.8%. క్రూడ్ ధరలో చూడండి, నేను బోర్డు మీద రాస్తాను ఇంకా మీకు. క్రూడ్ డౌన్ బై 5%. 5 అంటే ఫ్లక్చువేట్ అవుతున్నది, ఎక్కువ తక్కువ. డౌ జోన్స్ డౌన్ అరౌండ్ 3%. గోల్డ్ డౌన్ మోర్ దాన్ 3%, మోర్ దాన్ 2%, మోర్ దాన్ 2%. అంటే గోల్డ్ 2% 3% ఎప్పుడైనా వెళ్తుందా? పెరగదో తగ్గదా అంతా. చూడండి ఏంటి వాట్ ఈజ్ హ్యాపెనింగ్. అంతేకాదు పారాడాక్స్ ఏంటంటే డాలర్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది, మీరు వినే ఉంటారు. ఈరోజు మార్కెట్ టెక్నికల్స్ కంటే ఈ విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను, మాట్లాడుతున్నాను. కొంచెం తెలియని వాళ్ళు తెలుసుకోండి, కొద్దిగా అర్థమవుతుంది మీకు. డాలర్ ఇండెక్స్ డౌన్ బై మోర్ దాన్ 2%. ఏమండి, డాలర్ ఇండెక్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే డాలర్ వర్సెస్ అదర్ కరెన్సీస్ అండి. డాలర్ వర్సెస్ అదర్ కరెన్సీస్ ఏంటంటే ఆస్ట్రేలియా, జపాను. బయట దేశాల్లో తీసుకుంటే ఆస్ట్రేలియా, జపాను, తర్వాత కెనడా, మిగతా అంతా యూరోపియన్ కంట్రీస్. వీళ్ళ కరెన్సీస్, మెయిన్ కరెన్సీస్ ఇవే కదా. డాలర్ వర్సెస్ ఆస్ట్రేలియన్ కరెన్సీ, డాలర్ వర్సెస్ యూరోపియన్ యూరో, డాలర్ వర్సెస్ పౌండ్, అలాగే డాలర్ వర్సెస్ జపనీస్ యెన్. అంటే డాలరు వీటితోటి ఎలాగా వెయిటేజీ, ఎలాగా హౌ ఇట్ ఈస్ ఫేరింగ్. డాలర్ ఈజ్ రైజింగ్ ఎగెన్స్ట్ దీస్ కరెన్సీస్. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది కరెన్సీస్కి కంటే ఎక్కువ పెరుగుతున్నది అనుకోండి, డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది. అక్కడ మెజారిటీ కరెన్సీస్ కంటే తగ్గుతున్నది అనుకోండి, అంటే డాలర్ వర్సెస్ కెనడా, అదే యుఎస్ డాలర్ వర్సెస్ కెనడియన్ డాలరు, యుఎస్ డాలర్ వర్సెస్ ఆస్ట్రేలియన్ డాలరు, యుఎస్ డాలర్ వర్సెస్ యూరో, ఇట్లా వీటి కంపేర్ చేసుకున్నట్లయితే ఓవరాల్గా ఇది డౌన్ అయితే డాలర్ ఇండెక్స్ తగ్గుతుంది. ఓవరాల్గా రిలేటివ్గా ఇది పెరుగుతుంటే వాటితో పోల్చినప్పుడు అప్పుడు డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది. పారాడాక్స్ ఏంటంటే ఈరోజు డాలర్ ఇండెక్స్ కూడా తగ్గింది భయంకరంగా. డాలర్ ఇండెక్స్ తగ్గింది, గోల్డ్ కూడా తగ్గింది. ఇది పారాడాక్స్. మీరు గమనించండి, నేను ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి ఇప్పటి నుంచి గమనించండి. when the dollar index is up, gold is down, inverse relationship. when gold is up, dollar index is down. అంటే డాలర్ ఇండెక్స్ని బేస్ కూడా అది కూడా ఒక రకమైన ఒక బేస్ ఏది గోల్డ్కి. అయితే గోల్డ్ పెరుగుతుంది లేదా డాలర్ పెరుగుతుంది అనమాట, అట్లా ఆ సెన్స్లో. సో ఈరోజు కరోనా టైంలో కూడా అలాంటి పారాడాక్స్ వచ్చిందిలేండి. గోల్డ్ తగ్గింది కొన్ని రోజులు, డాలర్ ఇండెక్స్ అంతకన్నా తగ్గింది, డాలరు అయ్యానే. కానీ ఇక్కడ డాలర్ ఇండెక్స్ గోల్డ్ రెండూ తగ్గటం ఏంటి?
రెండూ తగ్గటం లేదా రెండూ పెరగటం అనేది వైపరీత్యం. ఇప్పుడు మనకి చూడండి, నిఫ్టీ పెరిగి వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ పెరిగితే ఇదేంటిది, ఇది దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అంటాం కదా. అలాగే నిఫ్టీ తగ్గి విక్స్ తగ్గితే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతున్నది. డాలర్ ఇండెక్స్ తగ్గింది, గోల్డ్ తగ్గింది. అంతేకాదు క్రూడ్ అంతకన్నా తగ్గింది. క్రూడ్ తగ్గటం సహజం, న్యాచురల్. కొద్దిగా ఏంటంటే ఎకానమీ ట్రెంబుల్స్, ఎకానమీస్ ట్రెంబులింగ్, ట్రెమోర్స్ ఆర్ దేర్. కాబట్టి ఏదో ఇవి జరుగుతున్నాయి కాబట్టి పెరగదు. ఏదో ఇష్యూస్ ఉన్నాయి, ఇష్యూస్ ఎరైజ్ అవుతాయి అంటారు. డాలర్ మామూలుగా పెట్రోల్కి క్రూడ్కి డిమాండ్ తగ్గుతుంది అంటారు, సహజం. కానీ గోల్డ్ తగ్గింది, డాలర్ ఇండెక్స్ తగ్గింది, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డౌనా? అయితే లక్కీగా ఏంటంటే ఇండియన్ రూపీను డాలరు దగ్గర ఈ మధ్యన ఇండియన్ రూపీ స్ట్రెంగ్తన్ అయింది, ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు 84.5 రేంజ్లో ఉంది. ఈరోజు స్టేబుల్గా ఉంది. ప్రతిసారి ఎక్కడన్నా ఏదైనా తేడా వస్తే ఏం జరుగుతుందంటే డాలర్ పెరిగిపోతుంది ఎగెనిస్ట్ ఆల్ కరెన్సీస్ ఇంక్లూడింగ్ ఇండియా. ఈ మధ్యకాలంలో కొద్దిగా డిఫరెన్స్ కనపడుతున్నది. సో ఇంత ఏదో ఉపద్రవం జరిగితే డాలరే పెరుగుతుంది. మీరు చూడండి, WTCలో అటాక్ అయినప్పుడు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అమెరికాలో అటాక్ అయినప్పుడు, అక్కడ అటాక్ అయితే ఇక్కడ ఇండియన్ రూపీ పడిపోయింది, డాలర్ రేట్ పెరిగిపోయింది. చూడండి ఎంత విడ్డూరం. ఇలా జరుగుతూ ఉంటుంది. ఈసారి అలా జరగలేదు. బట్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు డూ వెల్. కాబట్టి ఊరికే మేకపోతే గాంభీర్యం, డాంబికం పోతున్నాడు. కానీ వాళ్ళ కంట్రీలోనే వాళ్ళ ఇండస్ట్రియలిస్టులే, వాళ్ళ ఇండస్ట్రీయే ఆయనకి చెప్తారు, నేర్పిస్తారు, బాబు వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్ అండ్ వీఆర్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ అని. అందరినీ వెళ్ళిపోండి అని చెప్పి అమెరికా నుంచి తరిమేశాడు కదా. ఇప్పటికీ చాలా ఘోరంగా చేస్తున్నాడట. ఎక్కడో పెనామా ఎక్కడికో పంపించేస్తున్నాడట, కొలంబియా ఏదో చెప్పారు. ఆయా దేశాలకు పంపించట్లా. ఇండియా వాళ్ళు ఇండియాకి, చైనా వాళ్ళు చైనాకి, మెక్సికో వాళ్ళు మెక్సికోకి పంపించడం వల్ల ఏదో ఎక్కడికో ఐలాండ్కి ఎక్కడికో పంపిస్తున్నాడంట. అక్కడ పడేస్తున్నాడంట తీసుకెళ్ళి. ద్వీపాంతరవాసం, పాపం ద్వీపాంతరవాసం ఎక్కడికో పంపించి అక్కడ భోజనాలు పెడుతున్నాడు, అంతే కదా. రియలీ మనం మ్యాడ్ ఫెలో అన్నాం అనుకోండి, ఒక దేశానికి ప్రపంచంలోని అధినేత, ప్రపంచంలోని పెద్ద దేశానికి అధినేత, ఆయన్ని ఎవరైనా మ్యాడ్ ఫెలో అన్నారనుకోండి బాగుండదు అంటే. బట్ పిచ్చి తొక్కులకు పరిపాలనలాగా ఉండకూడదు కదా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఓకే. బట్ ఇండియా ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ వెరీ మచ్. అది తెలిసిపోతున్నది. టారిఫ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది, మన జీడిపి దెబ్బతింటుంది. జీడిపి విల్ బి డౌన్ బై 0.5% అని, 0.5% అని. అంటే 7% గ్రోత్ రేట్ ఉందనుకోండి, 7% బదులు 6.5 వస్తుంది. 6 ఉందనుకోండి 5.5 వస్తుంది. ఆ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఆ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. బట్ దట్ ఈజ్ మార్జినల్, వీ షుడ్ బ్రేస్ ఇట్, తప్పదు. కానీ ఘోరం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ డౌన్ అండ్ అవుట్. ఈ నేపథ్యంలో ఈ వరల్డ్ ఎకానమీ ముఖ్యంగా వరల్డ్ మార్కెట్స్ చూసారా, కమోడిటీస్ మార్కెట్ గాన్. చూసారా కమోడిటీస్ మార్కెట్, గోల్డ్ డౌను, గోల్డ్ అంటే సిల్వర్ కూడా కదా, గోల్డ్ మెటల్స్ డౌను, క్రూడ్ డౌను. ఏమండి స్టాక్ మార్కెట్ ముందు నుంచే డౌను. ఏంటి పరిస్థితి? ఎవ్రీథింగ్ ఈజ్ డౌన్ అనమాట. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో ఇది డిఫికల్ట్ టు అసెస్ అండ్ డిఫికల్ట్ టు డైజెస్ట్. జస్ట్ మీకు మన్ బెహ్లావ్కే లియే, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయటం కోసం నేను చూపిస్తాను ట్రంప్ గారి ఎఫెక్ట్ ఏంటనేది. గ్లోబల్ మార్కెట్స్కి వెళ్తే గ్లోబల్ మార్కెట్స్ చెప్తాయి.
ఒకసారి మనీ కంట్రోల్కి రండి, చూద్దురు కానీ. చూడండి, డౌ జోన్స్ ఫ్యూచర్స్ 2.7% డౌన్ అండి. ఇది ఇక్కడ కనబడుతున్నది కదా, యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. 2.7% డౌను, రన్నింగ్ లైవ్. ఓకే, మిగిలినవి ఓపెన్ అవుతాయిలేండి. ఓపెన్ అయిన తర్వాత అవి రెడ్లోకి వస్తాయి. లైవ్ ఫ్యూచర్స్, డౌ జోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 2.7% డౌను. నెక్స్ట్ ఎఫ్టిఎస్సి అంటే యూకే 1.51% డౌను. క్యాక్ ఫ్రాన్స్ 2.77%. 2.77% అంటే ఆల్మోస్ట్ దగ్గర 3%కి దగ్గరలో ఉంది. తర్వాత డాక్స్ జర్మనీ 2.06% అంటే 2%. అయిపోయిందా? గిఫ్ట్ నిఫ్టీ ఇది ఏమీ దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదులేండి. 65 పాయింట్స్ అంటే 0.28%. అదేం పెద్ద ఇదేం కాదు. ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, దీని సంగతి తెలియదు, మనం చెప్పలేము. గిఫ్ట్ నిఫ్టీని చూసుకుని మనం ఏమీ చేయలేము, ఎందుకంటే కుక్కతోకతో గోదావరి ఇదినట్టే. నిక్కే జపాన్ అండి, నిక్కే జపాన్ 2.85% అంటే ఆల్మోస్ట్ 3%. చూడండి 3%. మరి ఎందుకంటే జపాన్ డిపెండ్స్ వెరీ మచ్ ఆన్ అమెరికా కదా. స్ట్రైట్ టైమ్స్, హాంకాంగ్ అండి, హ్యాంగ్సెంగ్ 1.5%, కోస్పి 0.77%, సెట్ కాంపోజిట్ 0.94%, షాంఘై 0.24%. ఏం లేదు, చైనా వరకు ఓకేగా ఉంది, మిగిలినవన్నీ కూడా డౌన్. ఆ బ్రెంట్ క్రూడ్ చూడండి, వావ్, ఇందాక 5% చూశానండి, ఇప్పుడు 6% చూపిస్తున్నది. 6.19%. ఇక్కడ చూడండి 6.19% క్రూడ్ డౌను. 6% ఒక రోజులో తగ్గటం అంటే ఏంటి పరిస్థితి? క్రూడ్లో ట్రేడ్ చేసేవాళ్ళ పరిస్థితి ఏంటి? గోల్డ్ చూడండి 2.57% ఆల్రెడీ, $81 డౌను, 2.58% డౌను. క్రూడ్ ఆయిల్ 6.62%, ఒకటేనండి, రెండు. ఇప్పుడు డాలర్ ఇండెక్స్ రండి, డాలర్ ఇండెక్స్ 2.08% డౌను. గోల్డ్ డౌను, డాలరు డౌను. యుఎస్డి ఐఎన్ఆర్ 0.7 పైసలు తగ్గింది, డాలర్ తగ్గింది, ఈ రూపీ ఇంప్రూవ్ అయింది, వదిలేయండి. అది పరిస్థితి. ఏమండి, చాలండి ఈ రోజుకి. ఏంటంటే మార్కెట్లో, మన ఇండియన్ మార్కెట్ పరిస్థితి ఏంటి అంటే భయపడవలసిన పని లేదు, అవసరం లేదు. ఇది టెంపరరీ, ఈ వార్ఫేరు టెంపరరీ. కొంచెం అలజడి సృష్టిస్తున్నాయి టెంపరరీగా, గ్రాడ్యువల్గా నార్మల్ అయిపోతాయి. అంటే మీకు నిశ్చలంగా ఉన్నటువంటి ఒక చెరువు, కొలను తీసుకోండి, ఒక చెరువులు చూసే ఉంటారు మీరు అందరూ. చెరువు అంటే 4 గోళ్ల మధ్యన, అంటే ఒక చుట్టూ దీని మధ్యన ఉంటుంది, ఫ్లో ఉండదు, వాటర్ ఫ్లో ఉండదు బయటికి కదా, సెలయేర్ లాగా కాదు, లేక్ కాదు. లేక్ అయితే ఫ్లో అవుతుంది, రివర్ అయితే ఫ్లో అవుతుంది, ట్యాంక్ అయితే ఫ్లో అవ్వదు కదా. అట్లాంటి నిశ్చలంగా ఉన్నటువంటి నీటిలో ఇంత ఒక రాయి కొట్టారనుకోండి, చిలిపి కుర్రవాడు యాస్ కొట్టాడు ఒక రాయి కొడితే ఏమవుతుందండి? రౌండ్గా రిపిల్స్ వస్తాయి, సర్కిల్స్ వస్తాయి, అలజడి వస్తుంది కదా, డిస్టర్బెన్స్ వస్తుంది కదా. సర్కిల్స్ పెరిగి మళ్ళీ ఆ సర్కిల్స్ మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి. మేము చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం ఈ చెరువుల్లో, వాటిలో నీళ్ళు వేసి, అంటే మామూలుగా కూడా వేసేవాళ్ళం. రాయి వేయటం, చూడటం, రిపిల్స్ ఎలా వస్తాయో చూసేవాళ్ళం, చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది గుర్తుకొచ్చింది నాకు. సో ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ సమ్ రిపిల్స్ ఇన్ ది వాటర్, ఇన్ ది స్టేబుల్ వాటర్స్, అండ్ గ్రాడ్యువల్గా రిపిల్స్ ఇప్పుడు ఎంత ఎలాంటి ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేయాలో అంత ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కొద్దిగా మెల్లమెల్లగా ఇట్ విల్ కమ్ టు నార్మల్సీ. బట్ దీనికి సంబంధించి మాత్రం ఎక్కువ టైం తీసుకోవద్దు. ఇది కొంత అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇలాగా యుద్ధమే, నేను తగ్గేది లేదు, నేను అది ఒప్పుకోను ఇది ఒప్పుకోను అని అంటాడని, ఎక్కువ కాలం అంటాడని నేను అనుకోవటం లేదు. కొంత కాంప్రమైజ్ జరుగుతుంది. ఒకవేళ తను కాంప్రమైజ్ అవ్వకపోతే, అమెరికన్ పాలసీస్ కాంప్రమైజ్ అవ్వకపోతే
ట్రేడ్ ఏమవుతుందంటే ట్రేడ్ గెట్స్ డైవర్టెడ్. అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయవలసిన వస్తువులు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయలేకపోతే విల్ ట్రై అదర్ మార్కెట్స్ అండ్ ఇట్ టేక్స్ టైం. ఈలోగా వాళ్ళకి ఎండిపోతుంది కదా, వాళ్ళకి నోరెండిపోతుంది. ఎందుకంటే ఇన్ అమెరికన్ ఇండస్ట్రీ, అమెరికన్ పబ్లిక్, దే ఆర్ డిపెండెంట్ ఆన్ సప్లైస్ ఫ్రమ్ అవుట్ సైడ్. అమెరికాలో ప్రొడ్యూస్ అయ్యేది ఏముంటుందండి? అమెరికా ప్రొడ్యూస్ చేసుకునేదానికంటే అమెరికా ఈజ్ ఎ కన్సంప్షన్ స్టేట్ మెయిన్గా. సో అమెరికా కన్జ్యూమ్స్ ఎ లాట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సప్లైస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది వరల్డ్. మానేస్తారా? దట్స్ నాట్ దేర్, దట్స్ నాట్ పాసిబుల్. చూద్దాం అది ఎట్లా ఉంటుందో చూద్దాము. అయితే ప్రస్తుతానికి ఏంటంటే అల్లకల్లోలంగా ఉంది. దిస్ ఈజ్ టెంపరీ. తర్వాత మనకి డొమెస్టిక్గా తీసుకున్నట్లయితే, ఇండియాలో తీసుకున్నట్లయితే నెక్స్ట్ వీక్ మచ్ అవైటెడ్, లాంగ్ అవైటెడ్ ఆర్బీఐ ఎంపీసీ మీట్ ఉంది కదా. ఈ ఎంపీసీ మీట్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం అనేది తథ్యము అని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నారు. ఇంట్రెస్ట్ రేట్లు ఖచ్చితంగా తగ్గిపోతున్నాయి. అయితే రేట్ అంతే, 0.25 0.5 లేకపోతే 0.4. ఈ మధ్యన ఫ్రాక్షన్స్ కూడా చేస్తున్నారు కదా. ఏ పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ తగ్గిస్తారు? రిపో రేట్లు, బ్యాంక్ రేట్లు ఏమాత్రం తగ్గిస్తారు అన్నదే ప్రశ్న తప్ప తగ్గిస్తారా తగ్గించరా అన్నది ప్రశ్న కానే కాదు. కాబట్టి ఇండియన్ మార్కెట్స్ అంతగా పడిపోయే అవకాశం లేదు. ఎందుకంటే వన్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ స్టార్ట్ కమింగ్ డౌన్, అప్పుడు ఎకానమీలో కొంచెం గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి, పెరుగుతాయి. గవర్నమెంట్ ఈజ్ బౌండ్ టు డూ సంథింగ్, ఆర్బీఐ ఈజ్ ఆల్సో కమిటెడ్ టు డూ సంథింగ్. ఎందుకంటే తప్పదు కదా గ్రోత్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ డౌన్ అయిపోయింది ఆల్రెడీ, 4% అండ్ బిలో 4% ఇన్ఫ్లేషన్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఆర్బీఐ దగ్గర ఏమీ ఆప్షన్ లేదు, వంక పెట్టడానికి ఏం లేదు. అమ్మో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది, మేము ఎలా తగ్గించేది, అమ్మో ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్దేమో, కామన్ మ్యాన్ ఎఫెక్ట్ అయిపోతాడు అని చెప్పడానికి లేదు ఇప్పుడు. సో ఆర్బీఐ ఈజ్ బౌండ్ టు రెడ్యూస్ ది ఇంట్రెస్ట్ రేట్స్, బట్ టు వాట్ ఎక్స్టెంట్ ది రెడ్యూస్, దట్స్ వాట్ వీ హ్యావ్ టు సీ. అంతా వెండి తెరపై చూడవలసి ఉంది. అందుకని ఈ మేజర్ ఈవెంట్, ఒక రకంగా చెప్పాలంటే మేజర్ ఈవెంటే ఈసారి. ఈ మేజర్ ఈవెంట్ ఒకటి ఉంది కాబట్టి, నెక్స్ట్ వీకే కాబట్టి, దగ్గరలో ఉంది కాబట్టి ఇండియన్ మార్కెట్స్ పెద్దగా నెగటివ్గా రియాక్ట్ అవ్వకపోవచ్చు. కాబట్టి వీఆర్ ఆల్మోస్ట్ కొంచెం సేఫ్ జోన్లోనే ఉన్నాం, ఎక్కువ కాదు, కొద్దిగా. బట్ అమెరికాలో చైనా లాంటిది ఉందనుకోండి, చైనా లాట్ ఆఫ్ థింగ్స్ చైనా ఎక్స్పోర్ట్స్ టు యుఎస్. ఇప్పుడు చైనా మాత్రం గట్టిగానే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది మనకంటే. బట్ వాళ్ళు చెప్తున్నారు కదా, వీల్ ఫైండ్ అవుట్ ద వే. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అని పెద్ద వార్నింగ్లు ఇస్తున్నారు కదా. అలాగే యూరప్ కూడా అదే చెప్తున్నది, దాదాపు ఇండైరెక్ట్గా చెప్తున్నది. యూరప్ కంటే కటువుగా చెప్తున్నాడు చైనా. యూరప్ అలైజ్ కదా, చైనా ఈజ్ ఎన్ ఎనిమీ కంట్రీ ఆల్మోస్ట్. అది లెటస్ సి. బట్ ఇండియా ఈజ్ ఇన్ సేఫ్ జోన్, నథింగ్ టు వరీ. దట్ ఈజ్ మై ఒపీనియన్. Let us see what happens. And one more thing is finally, so ఈరోజు ఎవరైతే మల్టీ క్యాప్ గ్రోత్ స్టాక్స్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు టునైట్ we will release the first video. April 3rd కదండి, we will release the first video. వాళ్ళ వాట్సాప్లకి వీడియో వస్తుంది. ఎవరికైనా రాకపోతే ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. ఎందుకంటే మిస్ అయితే వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ నాట్ టు మిస్ ఎనీబడి. బై మిస్టేక్ మిస్ అయితే ఈరోజు రాత్రికి రాకపోతే రేపు ఉదయాన ఓ మెసేజ్ పెట్టండి ఈ నెంబర్కి 8121648156కి. సో లాస్ట్ కాల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. బై. థ్యాంక్ యూ. గుడ్ నైట్.